నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 29వ అధ్యాయం 19వ వచనం. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. యెహోవా కారణంగా దీనులు మరి ఎక్కువగా సంతోషిస్తారు. అందరిలో బీదలు ఇశ్రాయేలు ప్రజల పవిత్రుడి కారణంగా ఆనందిస్తారు. వినయం గలవారికి పేదలకు ఘనత దక్కుతుంది. క్రౌర్యం, ద్వేషం, తిరస్కారం, కీడు, అన్యాయం సమసిపోతాయి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం. దీనులకు సువర్తమానం ప్రకటించుటకు, చెరలో ఉన్న వారికి విడుదల కలుగజేయుటకు, నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకు కలగబోయే భవిష్యత్ కాలంలో ఈ రోజుకు సునాద సంవత్సరానికి సంబంధం ఉంది. ఆ కాలంలో దాసులకు విడుదల కలుగుతుంది. ఈ వచనాలు దేవుడు తన ఆత్మను ఉంచిన సేవకుడైన మెస్సియాతో సంబంధాన్ని సూచిస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సాత్వికులు అనగా దీన మనస్సు కలవారు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. దేవుని పట్ల వినయము అణుకువ గలవారు సాత్వికులు, వారు దేవునిలోనే తమ ఆశ్రయాన్ని కనుగొంటారు. తమ మార్గాన్ని పూర్తిగా దేవునికి అప్పగించుకుంటారు. వ్యక్తిగతంగా తమకు ఏం జరుగుతుందో అని కాక దేవుని పనిని గూర్చి, ఆయన ప్రజలను గూర్చి ఎక్కువ ధ్యాస గలవారై ఉంటారు. చివరకు భూమిని స్వతంత్రించుకునేది వారే. 37వ సంకీర్తన 11వ చరణంలో ఉన్నట్లు వీరు భూమిని స్వతంత్రించుకుని వారు గొప్ప క్షేమాన్ని అనుభవిస్తూ ఆనందభరితులవుతారు. 25వ సంకీర్తన 9వ చరణం. దేవుడు ఎవరికైతే బోధించదలుచుకున్నాడో అలాంటి వారిని మొదటి వినయవంతులుగా చేస్తాడు. వారికి ఆయన ఏర్పరిచిన మార్గాలను బోధించి వారిని నడిపిస్తాడు. వారి ప్రతి అవసరతను ఆయన సమృద్ధిలో నుంచి తీర్చి ప్రతి పరిస్థితికి చాలిన జ్ఞానమును ఇచ్చి వాటిని జయించే సామర్థ్యమును కలుగజేసి వారిని దేవుని దృష్టికి నీతి న్యాయాలను అనుసరించే వారిగా మార్చి వారిని సంతోషింపజేస్తాడు. ఆమేన్.